ప్రభావం చూపిస్తున్నటువంటి ఆ దోషం ఏంటి గురువుగారు? మానవుడి యొక్క జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు హ్మ్. మానవుడు సమస్యలతో బాధపడుతున్నాడంటే హ్మ్. 5 రకాలైనటువంటి దోషములు లేదా హ్మ్. 5 రకాల శాపములు. హ్మ్. ముఖ్యంగా పితృదోషము, హ్మ్. స్త్రీ శాపము, గురు శాపము, సర్పశాపము, ఐదవది దైవ శాపము. ఈ 5 రకాలైనటువంటి శాపములతో హ్మ్. మానవుడు జన్మించినప్పుడు ఈ యొక్క శాప ప్రభావాల వలన మానవుడు సమస్యలు ఎదుర్కొంటాడు. ఈ సమస్యలకన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు కూడా ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాలు చేసుకోవాలి. ఎందుకనిసినటువంటిది వేద మార్గమే. శాస్త్రీయ మార్గం ద్వారా గ్రహములు, తదనంతర జపాలు, తర్పణాలు, హోమాది కార్యక్రమాలు, హ్మ్. పాశుపత ప్రయోగాలు ఇవన్నీ దగ్గరుండి చేయించడం జరిగింది. హుహు. అంటే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు సమస్యతో వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం జాతకంలో తెలుస్తుంది. హ్మ్. అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర ఎలా అయితే అంతే కదండీ. నివారణ అవుతుందో సమస్యలకి పరిష్కారం మన జాతకంలోనే తెలుస్తుందమ్మా. హ్మ్. దీనికి సంబంధించి ఈ పరిహార మార్గాల ద్వారా కొన్ని జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసినప్పుడు కొంతమందికి ఆ పరిహారాలు లభించడం ద్వారా వాళ్ళు విముక్తి పొందారు. హ్మ్. కానీ కొంతమంది మాత్రం అలాగే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. హ్మ్. ఎందుకు మనం చేసినటువంటి పూజా విధానంలో ఏమైనా లోపం ఉందా? హ్మ్. ఎందుకంటే లోపం ఉంటే సరి చేసుకోవాలి. హ్మ్. తెలియకుండా తెలిసి చేసినా, తెలియక చేసినా. అవును. తెలిసి చెయ్యకూడదు. హ్మ్. తెలియకుండా జరిగితే ఏమైనా లోపం ఉందని మొత్తం రెక్టిఫై చేసుకుంటే ఎక్కడా లోపం కనబడలేదు.